హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పొందిన వాళ్ళకి సంబంధించి మీరు ఒక్క పని చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. ఆ ఒక్క పని ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల తర్వాత చాలామంది కొత్త రేషన్ కార్డులు పొందారు. ఈ కొత్త రేషన్ కార్డు తీసుకొని ఈ నెల సెప్టెంబర్ మంత్ బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న పని చేయకపోతే మీ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న పని తప్పనిసరిగా చేయండి. అప్పుడే మీ రేషన్ కార్డు లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని మీకోసం ఈ వీడియోలో చెబుతున్నాను. ఇక అసలు ఈ కొత్త రేషన్ కార్డు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కేవైసీ. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముందే ఉన్న రేషన్ కార్డు వాళ్ళంతా గతంలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకున్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పేర్లతో బియ్యం వస్తుంది. వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళ పేర్లు తొలగించలేదు. అలాగే వరుసగా 6 నెలల బియ్యం తీసుకొని వాళ్ళ కార్డులు కూడా రద్దయ్యేలా ఈ ప్రాసెస్ పెట్టారు. కాబట్టి కొత్త రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీ రేషన్ డీలర్ దగ్గర ఉన్న మిషన్లో బయోమెట్రిక్ ఇవ్వాలి. మీ కార్డులో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. ఇది ఎప్పుడైనా చేయవచ్చు. మీరు బియ్యం తీసుకునేటప్పుడు డీలర్ని అడగండి, అప్పుడు చేస్తే బాగుంటుంది. లేకపోతే మరొక టైం చెబుతారు. ఇది మీ అడ్రస్ దగ్గర డీలర్ దగ్గరైనా లేక మీరు ఎక్కడుంటే అక్కడ డీలర్ దగ్గరైనా చేయించుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ 2 మాత్రమే. మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు. మొత్తం ప్రాసెస్ కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు కొత్త రేషన్ కార్డు పొందిన మిత్రులకు షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా కార్డు కొనసాగాలంటే తప్పనిసరిగా కేవైసీ చేయించుకోండి. లేకపోతే కార్డు డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.